హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ సారిక. ఇది వచ్చేసి లాగ్ వచ్చేసి మహంకాళి టెంపుల్, చంద్రపూర్లోని మహంకాళి టెంపుల్ ఫ్రెండ్స్. బల్లార్షా దగ్గర చంద్రపూర్లోని మహంకాళి టెంపుల్ చూసేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రన్స్లో మనకి అన్నీ అవైలబుల్ దొరుకుతాయి షాప్స్లో. అమ్మవారికి చీర, బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్, మనకు కావాల్సిన అమ్మవారికి వడి బియ్యం సెట్ లాగా ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే దొరుకుతాయి అన్నీ, చూసేయండి. షాప్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటాయి, అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే షాప్లో తీసుకొని మనమైతే ముందుకెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసేయండి, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇదైతే అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇవంతా టెంపుల్ వ్యూ చూపిస్తాను, చూసేయండి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి చిన్నగా, అక్కడైతే గణపతి టెంపుల్. రైట్ సైడ్ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా టెంపుల్ వ్యూ ఒకసారి చూసేయండి. పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్. అమ్మవారు చాలా బాగుంటుంది లోపల అమ్మవారు కాకుండా ఇంకా గుహ లోపల ఒక అమ్మవారు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అమ్మవారు అయితే పడుకొని ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే మనకి లాక్ చేసి ఉంటుంది మంగళవారం. ఇది టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళే దారి ముందు 2 సింహాలు ఉంటాయి ఫ్రెండ్స్. చూసేయండి, 2 సింహాలు ఉంటాయి. ఇది ఎంట్రన్స్ ముందు అయితే గుహ లోపల ఉన్న అమ్మవారు అయితే పడుకొని ఉంటుంది అని చెప్పాను కదా. ఆ అమ్మవారు మంగళవారం అండ్ శుక్రవారం మాత్రమే లాక్ ఓపెన్ చేస్తారు. అది లాక్ వేసి ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారు మామూలు రోజులలో అమ్మవారు లోపల ఉంటుంది కదా, దర్శనం చేసుకొని వెళ్తారు. నవరాత్రి ఉత్సవాల్లో చాలా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడైతే చాలా పవర్ఫుల్ అమ్మవారు. చూసేయండి ఫ్రెండ్స్. ఇదైతే ప్రదక్షిణ చేస్తున్నాము గుడి చుట్టూ. టెంపుల్ చూసేయండి, పురాతనమైన టెంపుల్. గోపురం చూడండి ఒకసారి. ఇదైతే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ అందరూ వంటలు చేసుకొని తింటారు. వండుకొని తీసుకొచ్చిన వాళ్ళు కూడా అక్కడ తింటారు. గోపురం చూశారు కదా ఎంత బాగుందో. ఇక్కడైతే వండుకొని తీసుకొచ్చిన వాళ్ళు కూడా కూర్చొని తింటారు, వంటలు చేసుకొని కూడా తింటారు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడ చెల్లించుకుంటారు పూజలు చేసుకొని. చాలా చాలా బాగా జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో అయితే ఫుల్ రద్దీ ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 8కి వచ్చాం కాబట్టి అంత పబ్లిక్ కనిపించట్లేదు, కానీ 9-10 అప్పుడు మాత్రం ఫుల్ పబ్లిక్ వచ్చారు ఇక్కడికి. చూసేయండి, ఇదంతా టెంపుల్ వ్యూ. టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కనిపిస్తుంది కదా అమ్మవారు. ఇదైతే బయట ఎంట్రన్స్ ముందు నుంచి అయితే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూడండి. మహంకాళి అమ్మవారు ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడైతే చూడండి, టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి ఇట్లా నడుచుకుంటూ వస్తే అక్కడ శివుడు విగ్రహం కూడా మనకి చూసారు కదా ముందు, అలా ఉంటుంది. ఇదంతా టెంపుల్ వ్యూ. లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత లోపల టెంపుల్ లోపల వ్యూ ఇది మొత్తం. చూసేయండి ఎంత బాగుందో. అమ్మవారు పడుకొని ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది లోపల గుహలాగా మెట్లలాగా ఉంటుంది ఇక్కడ. అదైతే లాక్ చేసి ఉంటుంది. ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే నవరాత్రిలో తీస్తారు. తర్వాత వచ్చేసి హనుమాన్ టెంపుల్, బజరంగ్ హనుమాన్ టెంపుల్. ఇదైతే చూడండి, దర్శనం చేసుకోండి. నా లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.